కొట్టు గంట టంగ్. మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డే 8లో మేము ఇంకా ఈ హాస్టల్ దగ్గరనే ఉన్నాము. అండ్ ఈరోజు వచ్చేసి మనము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తున్నాము. పైన హనుమాన్ టెంపుల్ ఉందంట. ట్రెక్కింగ్ ఆల్మోస్ట్ ఒక 3 hours ఎక్కడానికి అయితే టైం పడుతుంది. ఒక 5 kilometers 4 kilometers ఉంటుంది అని చెప్పారు. కానీ ఈరోజు ట్రెక్కింగ్ ఉంటుంది. అమేజింగ్ వ్యూ పాయింట్ ఉంటుంది అంట పైనుంచి వాళ్ళు చెప్తే. ఆ ట్రెక్కింగ్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఈరోజు ఇంకా హాస్టల్లో అయితే ఉన్నాము. ఇంకా పొద్దున్న 4:30కి ఇక్కడ మొత్తము తెల్లారింది. 6 గంటలకి ఎండ్ వచ్చింది. మంచిగా హాయిగా వెదర్ అయితే సూపర్ ఉంది. అండ్ దూరం నుంచి మీరు చూస్తున్నారు కదా, ఆ మొత్తం మంచు కొండలు. ఇప్పుడు క్లియర్ వ్యూ అయితే ఉంది. ప్రజెంట్ మన వాళ్ళు అయితే అందరు ఎంజాయ్ చేస్తున్నారు. లెట్స్ చూపిస్తాను నేను. హలో బ్రోస్, అందరూ ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉన్నారు కదా. ఆ బిజీలో కొంచెం మీకోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ అందుకే మనం తీసుకొచ్చాము మ్యాడ్ ఓవర్ లదాఖ్ అనమాట. మీకున్న టైంలో లదాఖ్ సర్క్యూట్, స్పిటి సర్క్యూట్ కవర్ చేయాలనుకుంటే ఈ మ్యాడ్ ఓవర్ లదాఖ్ని అయితే మీరు ఫాలో అవ్వాల్సింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మీకు ఐటినరీ ప్లానింగ్, బ్యాకప్ వెహికల్, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఇందులో అయితే ఉంటాయన్నమాట. ఇంకేంటి లేట్, మ్యాడ్ ఓవర్ లదాఖ్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా లే లదాఖ్ ట్రిప్ కంప్లీట్ చేయండి. ఎన్ని ట్రాట్ ఫిష్లు ఉన్నాయి చూడండి. నిన్న ఈ ఫిష్ని తిన్నాం కూడా మేము ఒకటి తీసుకొని. ఇది ఫామ్ అనమాట, ట్రాట్ ఫిష్. ఇది ఓన్లీ హిమాలయ రిలేటెడ్ వాటర్లోనే పెరుగుతాయి. మళ్ళీ మన తెలంగాణ సైడ్లో ఒకరు ఇద్దరు ఫార్మింగ్ చేస్తారు. వాటర్ మొత్తం కూల్ చేసి మరీ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇక్కడైతే ఫుల్ ఉన్నాయి ట్రాట్ ఫిష్. నీకు ఫిష్ కావాలంటే 2 ఫిష్లు పట్టుకొని తీసుకుపోయి వండుకొని తీసుకొస్తారు. అండ్ మేమున్న ప్లేసు నిన్నటి నుంచి మా వాళ్ళు ఎక్కడ అని అడుగుతున్నారు. నేను చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్ గూగుల్లో కొట్టినా దొరకట్లేదు. ఈ పైన ఉన్న రోడ్ ఉంది కదా, ఆ రోడ్ అయితే గూగుల్లో కూడా చూపించట్లేదు. అదే మ్యాటర్. కానీ మస్తు ప్లేస్ ఉంది. కంపల్సరీ మీరు రావాలి ఈ ప్లేస్కి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనోడు బండి పైకి ఎక్కించి లైట్ ఆఫ్ చేయి, లైట్ ఆక్సిజన్ లైట్ ఆఫ్ చేయి. చెప్పన్నా. 4 months కంప్లీట్ క్లోజ్ ఇది. 2 months 4 months అవునా? 4 months కంప్లీట్ క్లోజ్ ఇది. 3 feet స్నో ఉంటుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంట. ఓకే. కాదు, కొన్నిసార్లు స్నోఫాల్ డిసెంబర్లో అయింది అనుకో, తొందర ఓపెన్ అవుతుంది. ఈ లేట్ అయింది. ఈసారి జాన్లో అయిందంట స్నోఫాల్. ఇది మొత్తం ఫామ్ అయి ఉంటుంది. కింద అక్కడ ఇంకో హాస్టల్ ఉంటుంది, అది ఓపెన్ ఉంటుంది అంట. అప్పుడు లేదు, కింద ఇంకో హాస్టల్ ఉందంట, అది ఓపెన్ చేస్తారంట అప్పుడు. 4 months దాకా అసలు ఇంట్లో నుంచి ఇంటికి అన్ని తెచ్చుకొని వాళ్ళు 4 months ఇంట్లోనే స్టే చేస్తారంట. బయటకు వెళ్ళారంట వాళ్ళు. వండుకుంటే ఉంటారు. ఇప్పుడే స్నానం అయిపోయింది. ఫుల్ చల్లని స్నానం చేసినాము అందరికి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఇక్కడ ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చింది, పోయి తిందాం బ్రేక్ఫాస్ట్. ఎగ్స్ ఎట్లా తింటాం అబ్బా? గుడికి పోతున్నాం. ఇది వెజ్ అంటారా అన్న? మీరు చెప్పినందుకు తింటా నేను. ఎవరి నమ్మకం వాళ్ళది. అంతే అన్న, అంతే. ఇప్పుడు మీ నమ్మకం నా నమ్మకం. ఎందుకంటే తినాలనిపిస్తుంది కాబట్టి. మన వేరే ఎక్కడ ఫుడ్ తినకుండా ఏం చేయకుండా దేవుని మొక్కదని ఎప్పుడు చెప్పలేదు. చూడు, భక్తి కన్నప్పని కళ్ళు అవి మాంసం తీసి దేవుని నైవేద్యం ఎక్కించింది. ఇది కూడా ఎక్కించింది అంటన్నా శివుడికి. అదే నాన్ వెజ్ తోయి ఖాయేగా దహి దహి బాయి ఖాయేగా. దాని తర్వాత ఏమన్నా అయిందనుకో చెప్తా. అందరు రెడీ అయిపోయారు. రెడీ అయ్యి ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్కి అయితే వెళ్తున్నాం. ట్రెక్కింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి 4 kilometers దూరంలో ఉంది. అక్కడ నుంచి మళ్ళీ 3 hours ట్రెక్ అంట. అక్కడ వరకు బైక్లో అయితే వెళ్దామని ఫిక్స్ అయినాము. అండ్ ఇది ఫస్ట్ ట్రెక్కింగ్. కొందరు కార్లో వస్తున్నారు, కొందరు బైక్లో వస్తున్నారు. నేను ఏది దాంట్లో వస్తా అనేది ఇప్పుడు డిసైడ్ అవుతుంది. నేనైతే ప్రజెంట్ వితౌట్ హెల్మెట్ వెళ్తున్నా. అది మళ్ళీ మొయ్యాలని చెప్పేసి. ఇప్పుడు హెల్మెట్ క్యామ్ లేదు కదా. ఇప్పుడే చూడండి, దీనికన్నా భయంకరం ఉంటుంది ముందర రోడ్డు. అన్న హెల్మెట్ అయితే తీసుకోవద్దు అనుకున్నాం, కానీ ఈ రోడ్ని చూస్తే హెల్మెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా కానీ
కింద పడేది అంటే 10 మీటర్లు కూడా పడవచ్చు. ఎక్కే ఇంకా డన్. వరకు బిల్లింగ్ నుంచి 40 కిలోమీటర్స్లో ఈ రూట్లో అయితే రావచ్చు. ఎందుకంటే దగ్గర అయిపోతుంది. సైడ్ చూసే నాలాలు వేసి డైరెక్ట్ రోడ్ అయితే వేస్తారు. నెక్స్ట్ టైం ఇంత అడ్వెంచర్ అయితే ఉండదు నాకు తెలిసి 2-3 మంత్స్లో వేసేస్తారు. డాంబర్ రోడే కదా, దాన్ని వేసేస్తారు. ఆల్రెడీ బేస్ వర్క్ అయితే రెడీ అయిపోయింది, ఫాస్ట్గానే అయిపోతుంది. తార్మాక్ అయితే ఉంటుంది, ఈ లెవెల్లో అడ్వెంచర్ అయితే ఉండదు అనమాట. అడుగుతున్నారు డాంబర్ కలిపే మిషన్ అవసరం. చూడండి ఎక్కడెక్కడో పిల్లలు తీసుకొచ్చి పని చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళకైతే. ఇక్కడ తార్మాక్ అయ్యింది, రేపు మాపు రెడీ అయ్యేలాగా ఉంది తార్మాక్. వేడి చల్ల టైర్కి వేడి కాలు తగిలినట్లయితే. పాత స్టైల్ దారాలు పెట్టి ఇదే లెవెల్లో వేయాలని. డాంబర్ ఉంటే అరే వేడి ఉందని సైడ్కి వస్తాము. ఇక్కడ చూడండి ఈ చలికి ఇది వేడిగా ఉందని చెప్పేసి దీని దగ్గర నిలబడ్డా. అదే స్టార్ట్ ఆఫ్ రోడింగ్. మస్తు పైకి వచ్చినాం మనం. ఓకే, హిల్ వ్యూ చహిమా దాస్ అంట. ఇటు పెడదాం, కార్కి ప్లేస్ ఉంటుంది. ఎక్కుతుండే పెద్ద మనిషి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మేము మొన్న బిల్డింగ్లో పారాగ్లైడింగ్ చేసిన రూటే. ఈ రూట్ వచ్చేసి షార్ట్ కట్ రూట్ అనమాట. ఇది కొంచెం రెడీ అవుతుంది, కానీ ఇట్లా వస్తున్నారు కొంతమంది వెనక ముందు తిరుక్కుంటూ. అయితే ప్రజెంట్ అయితే వెళ్దాం పదండి పైకి. ట్రెక్కింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. అన్న ఎంత దూరం అన్న ఇక్కడ నుంచి? 2 కిలోమీటర్సా? సరే డన్, వెళ్దాం. స్టార్టింగ్లోనే అడ్వెంచర్ ఉంది. మాతా కే మందిర్ మే అద్భుత్ రామ్ నే నయి ఏదో తెలియదు నాకు కూడా, హిందీ సరిగ్గా వస్తలేదు. ఇది భావించి పోదాం. జై శ్రీరామ్. ముందుకు వెళ్ళిపోదాం, ఎక్కేద్దాం. స్లైడ్ స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ టైం చూడటం. నేను ల్యాండ్ స్లైడ్ స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ టైం చూడటం. అంటే పడ్డం దూరం నుంచి చూసినా కానీ ఎడ్జ్ ఇట్లా చీలిపోయి కిందికి అట్లా వెళ్తుందని ఎప్పుడు అనుకోలేదు. డైరెక్ట్ బిరుగు కనపడుతుంది చూడు ఇక్కడ నుంచే. ఇంత దగ్గరది 71 కిలోమీటర్స్ తిరిగి వచ్చినాం మేము. ఈ రోడ్ కంప్లీట్ అయింటే ఇటే వచ్చేవాళ్ళం. అక్కడ నుంచి ఒక 250 మీటర్స్ వరకు అయితే వచ్చింటాము. ఇంకా 1500 మీటర్స్ పెండింగ్ అంది. పోదాం. ఎందుకు మాతా రత్నావతి అంట అమ్మవారిది. 1 కిలోమీటర్ అయితే వచ్చి ఉంటాం, ఇంకా కిలోమీటర్ ఉంది. ఫుల్ ఇంత చల్ల కూడా సిమ్టలు పడుతున్నాయి. ఎండు ఉంటే ఇంకా ఎక్కేలా లేదు ఇది. అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చినాము. ఇప్పుడు ఇజ్జత్ ఏం రాసిందా. మాతా మందిర్ నుంచి కొంచెం ట్రిక్ అడ్వెంచరస్గా ఉంది, కానీ దిగుడే ఉంది. కానీ టెంపుల్ కనిపిస్తుంది. కనిపిస్తుంది అన్న టెంపుల్. తులసి
చిన్న పాండ్ ఇంత పైన. ఇప్పుడే ఈ వ్యూ పాయింట్లో మంచి డ్రోన్ షాట్ అయితే తీసినాం. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఎట్లుందన్న? పిచ్చి 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 పిచ్చిగా రాని వాళ్ళు ఇక వాళ్ళు అదృష్టం లేనట్టే. లేని వాళ్ళు లైఫ్లో బతుకుతాం సస్తాం, కానీ మధ్యలో ఇలాంటివన్నీ చూడాలి. ఇక్కడికి రాలేని మటుకి అదృష్టం లేదన్నట్టే వాళ్ళకి. అయితే నీకు ఉండదు అన్న? ఖచ్చితంగా నాకు అదృష్టం ఉన్నది కాబట్టి నేను దాకా వచ్చిన. ఇలాంటి వ్యూ చూడాలంటే అదృష్టం కావాలి. అన్న మధ్యలో రిటర్న్ వెళ్తా అని అన్నాడు. నేను నిజంగా 650 కిలోమీటర్ దూరం నుంచి నేను రిటర్న్ వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోతాం. రిటర్న్ అయ్యింటే మిస్ అయిపోతుండే. నాకు కూడా అదృష్టం లేదనుకుంటుంది. ఇదే రూటా? కరెక్ట్ రూటేనా? ఇట్లా ఆరో మార్కులు అయితే చూసుకుంటూ ఆ పై నుంచి దిగినాం. ఇక్కడ వీళ్ళు పొటాటో పండించి మరి మోసుకొని పోవడం అంటే మామూలు విషయం కాదు. అవునా? అవును. మనం ఖాళీ వస్తేనే మనకి పీకేస్తుంది కాళ్ళు. ఖాళీగా వీళ్ళు వెళ్ళగలిగినా మోసుకొని పోవడం ఇప్పుడు ఎక్కాలంటే భయం అనిపిస్తుంది. ఎక్కడం ఈజీ అన్న, దిగడం ఏడ జారుతాం అని భయం ఉంటుంది. ఆ దూరంలో కొండ కనిపిస్తుందా? కొండ పైకి ఎక్కాలి. అదా దగ్గరనే 20 minutes, జస్ట్ 20 minutes. పద మరి నిన్ను నువ్వు తరుముతు పద. ఇప్పుడు కాకుంటే ఇంకా ఎప్పుడు లేనట్టే పద. ఊరు వచ్చేలాగిన షీప్సే ఇవి. జియో నెట్వర్క్ వస్తుంది చూడండి. అంటే ఎవరైనా కాల్ చేసేది ఉంటే. కిరణ్ ఎక్కడున్నావు? ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకొక కిలోమీటర్ ఉంటుంది. జస్ట్ అక్కడ వరకు అజెండా వరకు పోవాలి. ఆ కొండ ఏడ్చి సింపుల్ ఎక్కేస్తాంలే కొంతసేపట్లో. ఇంత దూరం వచ్చినప్పుడు అలవాటు అయిపోయింది. ఇదే స్టీప్ ఘోరంగా ఉంది. బేసిక్ ట్రెక్ ఉంది ఇది. ఎగ్గుడు దిగుడు. బేసిక్ ఇది మూడో కొండ. మూడో కొండలోనే టెంపుల్ ఉంది. కుక్కలు అరుస్తున్నాయి, ఏం చేస్తాయో చూడాలి. ఎట్లా బతుకుతున్నాయేమో వీళ్ళు. వాడు ఫుడ్ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఆలుగడ్డలు తింటారా, చికెన్ మటన్ తింటారా? షీప్ డాగ్స్. స్మెల్ చేస్తుంది అది, మా టామిగన్ స్మెల్. ఇది భయంకరమైన ఇంక్లైన్. ఇదే నాకు ఘోరంగా అనిపించింది. జారుతున్నాగా. అవునవును, నేను పంపిద్దాం. పోను స్ట్రెచ్ మస్తు ఘోరంగా అయిపోతుంది. రాళ్ళు రప్పలు ఇంకా ఎక్కడమే అయిపోలేదు. దిగడం ఇంకో టాస్క్.
అన్నగారు లేను ఇప్పుడు. మీ అభిప్రాయం చెప్పండి. ఇడికలు కూడా మోసుకపోతే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అరవింద్ అన్న మోసుకుపోతు. ఆ గుర్రం కూడా అక్కడ కిందికి పోయింది. అది ఎక్కువ ఉన్నాను. అది మోసుకుపోయే లాగా లేదు, నేను వేసేలాగే ఉంది ఎక్కడొకటి. లేను ఆడు గుడి కట్టిన రాజు దొరకాలి కదా చంపుతా జాగా దొరకండి ఆడు కట్టిండు. ఆయన గుర్రం వేసుకొని మంచిగా ఎయిర్ పిన్ పెంట్లో ఎక్కిపోయిండు. గుడి కట్టిన కింద దాగా రాజగుండ అన్న. డ్రోన్ లేపదా మనని డ్రాప్ జరిగేదన్నా. ఇంకా పైకి ఎక్కాలి కొండ. చెప్పండి అన్న ఈ ట్రెక్ గురించి. మీడియం డిఫికల్ట్. లాస్ట్ అయితే డిఫికల్టే అన్న, మాకైతే లాస్ట్ స్ట్రెచ్ అయితే డిఫికల్టే. నీకు ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఈయనకు తీసుకొచ్చి ఫస్ట్ స్కై డైవింగ్ చేపించినావు నువ్వు ఏం చేయకుండానే. ఆడికెళ్ళి అమ్మ నన్ను పారాగ్లైడర్ పట్టుకొచ్చిన అయిపోతుంది దిగేటప్పుడు. 2 వేల 3 వేల ఇస్తుంది. ఇది మన లంచ్. ఇది మన లంచా? ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాము. 5 minutes అంటున్నారు, మా 10 minutes బట్టేలాగా ఉంది. అన్న ఈ ట్రెక్ మీద మీ అభిప్రాయం? ఫైనల్ రీచ్ అయినాం కదా బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ట్రెక్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. అనుకుంది ఈ ట్రెక్ ఎక్కేటప్పుడే సాధించుకున్న ఫీలింగ్లో ఉన్నా. అమేజింగ్ ట్రెక్, మస్ట్ ట్రై ఫర్ ఎనీ. ఒకవేళ జరగకపోయి ఉంటే ఎక్కేవాడువా? హోప్స్ అయితే ఉండేది, కానీ ఐ స్టిల్ డిడ్ మై బెస్ట్ అండ్ ఐ థింక్ ఆల్ సపోర్టెడ్ మీ ద వెరీ. అన్న బాగా జెండా కనిపిస్తుంది. ఆ జెండాను చూసే ఎక్కాలి ఇప్పుడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫైనల్ వి డిడ్ ఇట్ అన్న. పైన గుడి ఉంది, వెళ్దాం. ఫైనల్ గుడి దగ్గరికి అయితే వచ్చినాము. దేవుని మొక్కొద్దంట. దేవుని మొక్కొచ్చు కానీ ముట్టుకోవద్దంట. ఇక్కడ చూడండి. ఓం జై శ్రీరామ్. హనుమంతుడు పిలిచిందనుకో ఎంత దూరం అయినా పోతాం మనం. కష్టమో నష్టమో ఆయన డిసైడ్ అయ్యిండు, మనం పోయినాం అంతే. ఏ గోడైనా అంతే, అది పిలిపించుకోవాలి కూడా వచ్చారు. లేకుంటే మెకానిక్ షాప్లో కూర్చొని స్క్రూ గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. మెల్ల కాలు కూర్చుకుని అటు సైడ్ వేసి డ్రోన్ ఎగిరిద్దామన్నా. ఎగిరిద్దామా? ఎగురుతుందా? అక్కడ నుంచి ఎగిరిద్దాం. మొత్తం ప్రపంచం పైకి వచ్చినట్లుంది. దీనికన్నా హైట్ కొండ ఏది లేదు ఇంకా. అక్కడెక్కడో నుంచి కొండలో ఎక్కి దిగి ఆ కొండ వరకు వెళ్ళాలి. ఇంకా దూరంలో చెట్టు కనిపిస్తుందా, ఎక్కి దిగి లాస్ట్కి అక్కడికి వెళ్ళాలన్నమాట. పుత్రుడు చిరంజీవి ఎంత హైట్లో ఉంటే అంత మంచిది. అసలు ఏంది క్లౌడ్ పైన కనపడుతుంది పైన మనం కూడా వాటి ప్లేస్కి వచ్చి వాటిని వద్దంటావు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న కొండలో ఇది సెకండో థర్డో హైయెస్ట్ ఉంటుంది. మస్తు ఇంకా చూడలేదు. జై శ్రీరామ్. జై బజరంగ బలి. జై బజరంగ బలి. బాయ్ బాయ్ టు దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. వెళ్దాం పదా. అనిల్
నీకైతే పిచ్చి ఫాలోవర్స్ పెరిగిపోతారు అనిల్. నువ్వు ఇంత అడ్వెంచర్ చేసి వచ్చినావు అంటే గ్రేట్. నీ వ్యూవర్స్ కోసము నువ్వు ఇంత కష్టపడి వచ్చినావంటే నీ వ్యూవర్స్ అంత పూర్తి సపోర్ట్ చేసి లైక్ చేసి గంట సింబల్ వస్తాలి అని. మీ అనిల్ని పాపం ఎంత కష్టపడుతున్నాడు పాపం. దిగేటప్పుడు ఆయన కళ్ళు తిరుగుతున్నాయంట, అందుకనే కెమెరా నాకు ఎప్ప చెప్పిండు. చూడండి బ్రో, అందరూ దయచేసి పాపం ఆయన కష్టానికి ప్రతిఫలం చూపించండి. అందరూ చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇది పైకి ఎక్కడమే కష్టం అంటే దిగడం ఇంకా పెద్ద ప్రాసెస్ ఉంది. ఈ కొండ కాపర్లు వీళ్ళందరూ మేకల్ని ఇంత పైన తీసుకొచ్చి ఇది చేస్తున్నారు అన్నమాట. ఈ టెంట్ దగ్గర కొంచెం చాయ్ బిస్కెట్లు తిని మళ్ళీ బ్యాక్ టు ద ట్రయల్. ఈ కొండ ఎక్కి దిగితే ఈ కొండ ఎక్కి దిగి ఇంకో కొండ ఎక్కి దిగితే మన బండ్లు అయితే వచ్చేస్తాయి. సిచ్యువేషన్ కొండల్లో అది. ట్రెక్కింగ్ అయితే ఎండింగ్ పొజిషన్కి అయితే వచ్చింది. ఇంకా కింద దిగేదే ఇంకేం లేదు. అన్న ఎట్లా అనిపించింది అన్న నీకు? అన్న వామిటింగ్ చేసుకుంటున్నాను. అన్నకి హెల్త్ కొంచెం సెట్ అయ్యలేదు. రూట్ చూపెట్టావు. ఇది మొత్తం కొండ వెనుక కొండ అన్ని కొండలు ఎక్కినాం. 4 కొండలు ఎక్కి దిగినాం. అన్నిటికంటే పీక్ కొండ అయితే పెద్ద హైలైట్ కొండ. అది ఎక్కడానికి దొలు తీరిపోయింది. ప్రజెంట్ అయితే బిల్లింగ్ అయినా కానీ మనం అరే ఇంకా ఎగురుతున్నారు చూడన్న. అవును, సన్సెట్ వ్యూని చూసుకుంటే మస్తు. అయినా మనము రికార్డ్ బ్రేక్ చేసినాం. ఇంత ఫాస్ట్గా అంత స్పీడ్గా ఎవరు వెళ్ళేటప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయినాం? 12 స్టార్ట్ అయినాం కదా. 1, 2, 3, 4కి ఆడ రీచ్ అయినాం. అంటే 3:30కి రీచ్ అయినాము. హాఫ్ అన్ అవర్ ఆడ ఉన్నాము. మళ్ళీ 4కి స్టార్ట్ అయ్యి 6 వరకు ఇక్కడికి వచ్చేసినాం. ఇంత ఫాస్ట్గా ఎవరు చేయలేరు. చేస్తారన్న, ఒరిజినల్ ట్రెక్కర్స్ చేస్తారు. మాలాంటి నార్మల్ వాళ్ళు కాకుండా వాళ్ళ వెయిట్ ఏంది, మనం చూడు ఎంత 90 కిలోలు ఉన్నాం. అలవాటు లేని వాళ్ళు దాంట్లో మనం బెస్ట్. అలవాటు ఉన్న వాళ్ళు కాదు. ఈ రోడ్ అయితే మస్తు రెడీ చేస్తున్నారు. ఇది కానీ రెడీ అయితే మామూలు ఉండదు. ఇక బిల్లింగ్ చిట్కెళ్ళి వెళ్ళిపోవచ్చు. కొట్టు గంట టంగ్ కంప్లీట్ అయింది. తెలిసి ఎట్లా అనిపించింది? ఎక్స్ట్రీమ్ అది నేను నిన్ను అడగాలి. అంతే గట్ట. అంటే ఫస్ట్ టైం కదా నార్త్ ఇండియాలో, అది కూడా ఒక అడ్వెంచరస్ ట్రెక్. సారీ, అలా వచ్చేసినాం. ఫైనల్లీ ఒక అడ్వెంచరస్ ట్రెక్ అయితే అయింది. ఇప్పుడు అడ్వెంచర్ రోడ్లో రూమ్కి అయితే వెళ్ళాలి. ఇంక ఇక్కడ నుంచి రికార్డ్ చేయను, డైరెక్ట్ రూమ్లోనే కలుద్దాం. పోదండి, నా వల్ల అయితే లేదు. వచ్చేసి గుజరాత్ నుంచి వచ్చారనమాట. ఇక్కడ నా ఛానల్ పేజ్ చూసేసి అందరు వచ్చి ఫోటోలు దిగారు అనమాట. అండ్ प्रेजेंट आप कहाँ से हो सब लोग? गुजरात एंड मुंबई, अहमदाबाद, मुंबई, नवसारी, ओके। हर जगह से मिल के आए हैं। मैं आपका गुजरात का वीडियोस भी बनाया, एक बार चेक करना है। श्योर, थैंक यू।